సీమ జిల్లాలో బెబ్బులి పంజా వణుకు పుట్టిస్తుంది. ఒకసారి మనుషుల నెత్తురు రుచిమరిగిన పెద్దపులి మళ్లీ మళ్లీ దాడి చేస్తుందా? దానివల్ల ప్రమాదం తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సదరంపెంటలో అంకన్న అనే వ్యక్తిపై పెద్దపులి దాడి సంచలనం సృష్టించింది. పొలానికి వెళ్లిన సమయంలో పెద్దపులి మీద పడింది. కేకలు వేయడంతో అది పరారైంది. తీవ్ర గాయాల పాలైన అంకన్నను ఆసుపత్రిలో చేర్పించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు పెద్దపులి దాడి చేసిన సందర్భాలు లేవు. పెద్ద పులులు చిరుతల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో నివసించే చెంచులు అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళుతూ ఉంటారు. వారికి పెద్ద పులులు చిరుతలు ఎదురుపడడం సాధారణమే. ఎప్పుడూ దాడి చేసేందుకు కూడా లేదు. అయితే ఒకసారి దాడి చేసి రక్తం రుచి చూస్తే మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. 2024 జూన్లో నంద్యాల గిద్దలూరు ఘాట్లో పచర్ల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నీసాపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. తర్వాత అదే చిరుత ఫారెస్ట్ వాచర్లపైన, రైల్వే కూలీలపైన దాడి చేసింది. అయితే బోన్లో దాన్ని అధికారులు బంధించారు. ఇప్పుడు అంకన్నపై పెద్దపులి దాడి చేయడంతో ఇదే అనుమానం కలుగుతోంది. సదరంపెంటతో పాటు ఇతర చెంచుగూడాల పరిసరాల్లో పులుల సంచారం ఉంది. దీంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని అడవి బిడ్డలు హడలిపోతున్నారు.